గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. తెల్లవారుజామున అయిపోయింది. మండే ఇంకా రొటీన్ డ్యూటీలోకి ఎక్కేటోళ్ళు డ్యూటీలోకి వెళ్తారు. నైట్ షిఫ్ట్ ఉన్నట్టు రెస్ట్ తీసుకుంటారు. టుడే నా లాగ్. ఈరోజు నేను పికప్కి వెళ్తున్నాను. మార్నింగ్ వచ్చాను. కొంచెం బస్సు చాలా రష్ ఉంది ఈరోజు. ఆ బస్సు రష్ ఉన్నట్టుగా రష్ ఎక్కువ ఉండి వచ్చారు. కొద్దిగా టైం అటు ఇటు అయింది. వచ్చాను, పికప్కి వెళ్తున్నా. ఆఫీస్ పేట్కి వెళ్ళి ముగ్గురు పికప్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఆఫీస్కి రావాలి. ఇది నిన్న మా మామయ్య గారు చనిపోయి సంవత్సరికము. నాకు అది తెలియదు ఆ విషయం. చాలా బాధపడ్డా. తర్వాత చూసి నాకు అంత తెలిస్తే వెళ్ళేదాన్ని ఎట్లయినా. మాది నల్గొండ సంవత్సరం. మా పెద్ద మామయ్య, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం చాలా పెద్దది. అదే మా మమ్మీ ఉంటే పాపం వెళ్ళకుండా ఉండదు కదా అనిపించింది. నేను చాలా మిస్ అయ్యాను నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఎవరెక్కడ కలవపోయినా సరే ఆ విషయంలో జ్ఞాపకార్థమైన దగ్గరైనా ఎక్కడైనా కలవాలి కదా. నాకు తెలియదు ఆ విషయం. నిజంగా ఎవరు చెప్పలేదు. ఇంకా తెలియని దానికి నేను ఏం చేయాలి. అప్పటికి నాకు 10 అయిపోయింది. మార్నింగ్ వెళ్దామని ట్రై చేసేసరికి వెళ్ళడానికి ఈవినింగ్ అయింది. నా దగ్గర వెహికల్ లేదు. వెహికల్ ఉన్నా కానీ నేను ఎట్లనే వేసుకొని వెళ్ళిపోయేదాన్ని బండి. కానీ మిస్ మావయ్య, అదే చెప్దాం అనుకున్నా. బాధ అనిపిస్తుంది నాకు. ఎవరు చెప్పలేదు. నేను పికప్కి వెళ్ళి తీసుకుని రావాలి. అత్తమ్మ గారు ఉన్నారు. దేవుడు ఆమెను కూడా ఆశీర్వదించాలి. మేము క్రిస్టియన్స్. దేవుళ్ళో చిన్నప్పటి నుంచి నా పుట్టకంతా జీససే. మీకు ఎంతమంది కలర్ టెంపుల్ అయినా జీసస్ అయినా ఇష్టమో కామెంట్ చేయండి. అలా ఏముండదు. ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా నాకు హిందూస్ అందరు ఉన్నారు. అందరూ ఈక్వలే. అది మన ఇష్టం అనుకోండి. దేవుడు ఎవరు వాడుకుంటారో, ఎవరిని అభిమానిస్తారో వాళ్ళు. దేవుడు లేదు కానీ కంపల్సరీ ఎదగాలని లేదు, కానీ ఎదుగుతూ చాలా బాగుంటుంది. మా అమ్మగారు కూడా దాంట్లోనే ఎక్కువ దేవుళ్ళని. మీరు నమ్మరండి, మార్నింగ్ 4కి అని చైన్స్ ప్రేయర్ ఉంటుంది. మోకాల మీద ఒక 1 అవర్ చేయాలి. కానీ దేవుళ్ళు మా దేవుడు గొప్ప అని నాన్నను. అందరి దేవుళ్ళు ఎవరికి వాళ్ళే గొప్ప. కానీ దేవుడు ఒక్కసారి ఆశీర్వాదం ఇస్తే అది ఇంకా వేరే లెవెల్ అండి. అది అందరికీ రాదు. మా అమ్మ డైలీ 1 అవర్ మార్నింగ్ చేస్తారు. 4 నుంచి 5 వరకు చైన్ స్ప్రే అని. మళ్ళీ గుడ్ ఫ్రైడే వచ్చే ముందు 45 days తను ఫాస్టింగ్ ఉంటుంది, ఉపవాసము. 1 month నాన్ వెజ్ ఏం తినరు. అదే 45 days నాన్ వెజ్ తినరు. మంచిగా చేసి నేను చేద్దామంటే నాకు ఏదో ఒక ఆటంకం, సైతాన్ ఏదో టెస్టులు పెట్టడం ఏదో అవుతుంది నాకు. కానీ చెయ్యాలనుకుంటున్నాను. కానీ దేవుడు ఆశీర్వదించాలి దాన్ని కూడా. ఏదైనా దేవుడు లేనిది మనకి ఏది అవ్వదు. కానీ చాలా నేను బాధపడుతున్నాను, వెనకబడిపోతున్నానని. దేవుడి చిత్తం అది. లొకేషన్ చూసుకొని వెళ్ళాలి మాట్లాడుకుంటూ. అది ఫ్రెండ్స్, ఈరోజు నా లాగ్. నిన్న కూడా ఏదో జాతర అంట. చాలా రష్ ఉన్నాయి రోడ్లు కూడా. సికింద్రాబాద్ జాతర ఏదో అంట, బోనాలు. చాలా అంటే చాలా రష్ ఉండే నిన్న. నేను సండే ఏం చేయలేదండి. కొంచెం ఆ బాధలో ఉన్నాను. యూనిఫామ్స్ ఉతుక్కోవడం, ఐరన్ చేసుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం, ఇది రొటీన్ లైఫ్ ఉన్నది అంతే. అంతకుమించి ఇంకేముంటుంది చెప్పండి. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఏదో నా గురించి చెప్పుకుంటున్నాను కదా, షేర్ చేయండి ప్లీజ్. దయచేసి నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్తారని నమ్ముతూ నేను వీడియోస్ చేస్తున్నాను. ఓకేనా? జే డ్రైవర్.